నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ 1 గురుకాశీ యూనివర్సిటీ. ఈనేర శక్తిమాన్ అంకుల్ ఎంత కొట్టినా నవ్వుతూనే ఉంటాడు. తీసుకెళ్లి ఆడుకుందాం రండి. రేయ్ రాంకోడి గడేడ్రా ఏడ్రా తీసుకెళ్దామా? ఇంకా చూస్తావే లాగరా. ఓకే అసలే దరిద్ర కొట్టేసావు, దాన్ని తోడు మున్సిపాలిటీ కంపు ఒకటి. వీడిది విగ్గురా? వీడు పెద్ద పెగ్గు మేస్టర్ అనుకున్నాను. విగ్గు మేస్టర్ కూడా ఎన్నాళ్ళు సొంత జుట్టులాగా ఎంత పెద్ద బిల్డప్ ఇచ్చారా? అమ్మా అదేమన్నా టోపీ ఏంట్రా తగిలిస్తా ఉంటాకి? ఇంకేదైనా చెయ్యి. ఏంట్రా అది? సుత్తి. సచ్చినోడికి సుత్తి కొడితే ఏమర్థం అవుద్ది? ఒరే ముద్దు, సుత్తి కొట్టడం కాదురా, వీడి విగ్గు మీద మేకు పెట్టి టప 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 కొడతాను, దాంతో వీడు ఎక్స్ప్రెషన్ మారకుండా అలాగే ఉంటాడు. కరెక్టేరా, ఇంకా ఆలోచన వద్దు, కొట్టు మెల్లగా మెల్లగా. బ్రెయిన్ తగిలితే లేనిపోని రిస్క్. చూడరా ఎంత బుద్ధిమంతుల్లా కొట్టించుకుంటున్నాడు. ఏంటి ఏం చేస్తున్నారు? మేకలు కొడుతున్నాం మేడం. అది హెడ్ అనుకుంటున్నారా వుడ్ అనుకుంటున్నారా? మేకలు కొట్టి ఫోటోలు తగిలించడానికి? అది కాదు మేడం, వీడిది విగ్గు ఊడకుండా ఉండడానికి మన గన్ను మేకులు కొడుతున్నాడు. అయితే ఒక పని చేయండి, తల వెనక కూడా 4 మేకులు కొట్టండి. రేపు ప్రెస్ మీట్ కి అవసరం అవుతుంది. ప్రెస్ మీట్ కి మైకులు కావాలి కానీ మేకులు ఎందుకు మేడం? వీడి బాడీని తోలు బొమ్మలా ఆడించడానికి. రామ్కోటి ప్రెస్ మే బోలేగా? ఏంటి రామ్కోటి ప్రెస్ లో మాట్లాడతాడా? కుచ్ కర్నా పడేగా. ఏదో ఒకటి చేయాలి. ఇంకేం చేయాలి? పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ చేయాలి. అప్పుడు ఈ డెన్కి నేనే మెయిన్ విలన్ అవుతానేమో. तुम एक काम करो, प्रेस मीट में जाओ, कुछ गड़बड़ है तो मुझसे बोलना. ఓ పని చేయి, నువ్వు ప్రెస్ మీట్కి వెళ్ళు, ఏమైనా తేడా వస్తే నాకు చెప్పు. चलो వెళ్ళు. क्या జారం వాట్? హెడేక్ తెప్పించే అసిస్టెంట్స్ తో బాంబ్ సెస్ పట్టుకుని ప్రెస్ తో మాట్లాడిస్తుందా? ఇప్పుడు నిజంగా నా హెడ్ గొప్ప హెడేక్ తెప్పించిందే. ఐ విల్ సీ. నువ్వేదో పగల పొడుస్తావు కదా అని కేసు అప్పగిస్తే ఏం చేశావు? సంథింగ్ ఈజ్ దేర్ అంటావు, అంతేగా? సారీ సార్, ఇంకొక అవకాశం, లాస్ట్ ఛాన్స్ ఇస్తే. ఇంకా ఏమిటి ఇచ్చేది నా టోపీ? రేపు ఆ సిబిఐ ఆఫీసర్ సరస్వతి రామకోటితో ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేస్తోంది, అక్కడికి వెళ్ళి ఏడు. ఏడుస్తా, ముందు ఆ జిప్ ఏడవండి. ఇది మళ్ళీ ఎవరు రోడ్ తీశారు? హలో, ప్రెస్సా? కాదు, పేపర్, వార్త. మీరు? ఈనాడు. ఏనాడు చూడలేదే. డియర్ ప్రెస్, మీరు ప్రశ్నల్ని కాస్త క్లుప్తంగా అడగండి, ఎందుకంటే ఆయనకి థ్రోట్ ఇన్ఫెక్షన్ వల్ల ఎక్కువగా మాట్లాడలేకపోతున్నారు. సూరి, వాడు బతికే ఉన్నాడు, తలాడిస్తున్నాడు. ఇప్పుడే ప్రెస్ మీట్ స్టార్ట్ అయింది, నేను పర్ఫెక్ట్ గా ఫాలో అవుతున్నాను. ఈనాడు, రామోజీరావు స్పీకింగ్. వార్త, సాంగీజీ లైన్ లో ఉన్నారు. రేపు కోర్టులో అప్రూవర్ గా మారుతున్నప్పుడు ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారు? ఓ, నన్ను చెప్పమంటారా? ఓకే, పేపర్లో ఈ మ్యాటర్ ముందుగా వస్తే జనంలో ఈ కేసు మీద ఇంట్రెస్ట్ పెరుగుతుందని. మీరు ఎందుకని అప్రూవర్ గా మారాలనుకుంటున్నారు? ఒక స్వచ్ఛమైన భారతీయుడుగా దేశభక్తి ఎగదన్ని తన తప్పు తాను తెలుసుకుని రియలైజ్ అయ్యాడు. ఆ ఎక్స్ప్రెషన్ చూస్తే తెలియటలా? మేడం, రామకోటి తల్లిని రాంగ్ ప్లేస్ లో ఆపారు. సారీ. అమ్మయ్యా. షాంగి కదా? రామోజీరావు గారా? సికింద్రాబాద్ హైదరాబాద్ లో జరిగిన బాంబ్ బ్లాస్టింగ్స్ తో మీకు సంబంధం ఉందా? ఎందుకింత దారుణానికి ఒడిగట్టారు? డబ్బు కోసం ప్రజల ప్రాణాలతో ఆడుకుంటారా? మీ ప్రశ్నకి సమాధానం అతని ఎక్స్ప్రెషన్ లోనే ఉంది. చేసిన తప్పులు తెలుసుకొని సిగ్గుతో కుమిలిపోతున్నాడు. ఇంతకీ బాంబ్స్టర్స్ ఏ దేశస్తులు, వాళ్ళ జయం ఏమిటి? ఆ వివరాలని రేపు కోర్టులో బయట పెడతారు. పేపర్లో న్యూస్ చదివి వాళ్ళు పారిపోతే? ప్లీజ్ సార్, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఈ జగన్ ఈ రామకోటి చేతుల నుంచి తప్పించుకోలేరని అది ఆ ఎక్స్ప్రెషన్. రేపు మీరు కోర్టుకెళ్లే లోపు మిమ్మల్ని చంపడానికి ప్రయత్నిస్తే? అబ్బా,
ఏం ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు సార్? బాంబ్ బస్టర్స్ గుండె చూపించి కాల్చమంటున్నాడు. మీ ధైర్యానికి మా జోహార్లు. కంగ్రాట్స్. ఆ ధైర్యానికి తెగింపుకి గివ్ హిమ్ ఏ బిగ్ హ్యాండ్. ఈనాడు వెళ్ళిపోయింది. ఇట్స్ ఆల్ రైట్. లారెన్స్ గారు మీరు తుడుచుకోండి. రామ్కోటి కోర్టు नहीं जाएगा? లేదు, రామ్కోటి కోర్టుకి వెళ్ళడానికి వీల్లేదు. अगर जाएगा तो उसकी लाश जाएगी. ఒకవేళ వెళ్ళాల్సి వస్తే వాడి శవం పెడుతుంది. मेरे पीछे आओ. నా వెనకాలండి. మీరే వాదించాలి సార్. ఉన్న కేసులకే వస్తున్నాను, మధ్యలో నీ కేసు ఒకటి. ప్లీజ్ మీ కాల్ పెట్టుకుంటాను. మనల్ని ఎవరు గుర్తుపడతారండి? గుర్తు పట్టకూడదని కదా లాయర్ గెటప్లో వచ్చాం. సరస్వతి చెప్తా. మన వాళ్ళంతా లాయర్ డ్రెస్ లో ఉన్నారు కదా సార్. हमारे आदमी पूरा लॉयर ड्रेस में है ना? మన వాళ్ళంతా లాయర్ డ్రెస్ లో ఉన్నారు కదా. గో అండ్ వాచ్. పోయి చూడు. మేడం, ఇక్కడ అందరూ లాయర్ సెక్టర్ పడుతున్నారు కానీ ఒక్క క్లయింట్ కనపడేంటి? ఇండియాలో క్రైమ్ రేట్ పడిపోయింది ఎవరా? Shut up. నేను అసలే టెన్షన్ లో ఉన్నాను. ఏదో జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేశాను, అసలు ఏమీ జరగట్లేదు. మేడం, మనం అనుకున్నాం కదా అని అన్ని పనులు ఒకేసారి జరగవు. ఎప్పుడు ఏది జరగాలో అప్పుడు అది జరిగి తీరుతుంది. రే రామ్కోటేడి. రామ్కోటి, మేడం, ఇప్పుడు దాకా ఏం జరగలేదన్నారు, ఇప్పుడు జరిగింది. stop it. Come on. ఎలా తప్పిపోయాడు? రామ్కోటి దొరకపోతే మన ఆపరేషన్ అంతా ఫెయిల్ అయినట్టే. ముగ్గురు 3 వైపులు వెళ్ళి వెతుకుదాం. అండ్ బీ సీరియస్. మా మీదే అప్రూవర్ గా మారుతావురా? అంటే మన ఆడిచ్చిన విషయంతో ఆల్రెడీ తెచ్చాడనమాట. మన పని హ్యాండ్స్ అప్. మీరు ఒరిజినల్ అయినా డూప్లికేట్ లాయరా? కనపడ్డా? రామకోటి? అవును సార్. నల్లగా పొడుగ్గా కళ్ళజోడు పెట్టుకుని. అతను మీ బంధువా? అవును సార్. అబ్బెబ్బెబ్బే కాదండి, పెద్ద బాంబిస్టర్స్ కి మీడియేటర్ సార్. చిచ్చి, ఈ మధ్య దేశద్రోహులు ఎక్కువైనారు. అన్నట్టు మీరు సిబిఐ జగన్? అవును సార్. నేను మీ ఫ్యాన్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఈ పిచ్చి తుగులుగా నందంతాడేటి? ఫ్యాంటాస్టిక్ బాస్, వెరీ గుడ్. మా మేడం పరిచయం చేస్తానండి. ఇక్కడ ఉన్నావా? మేడం, మేడం, దొరికాడా? దిస్ ఇస్ మిస్టర్ రామచంద్ర. హలో. నా గ్రేటెస్ట్ ఫ్యాన్. ఇందాక ఒకటికి ఇచ్చాడు చూడండి మేడం. ఇదేంటి రామ్కోటి చచ్చాడని చెప్పడానికి వస్తే నందంతానేంటి దుగ్లగ్గాడు? వీడిని లొకేషన్ నుంచి మార్చి సోలోగా ఇంట్రాగేట్ చేస్తా. చెప్పు. వీళ్ళు చెప్పరా, చెప్పు. దీని వెనక ఎవరున్నారో చెప్పు, చెప్పు. ఓహో, నీకు తెలివి తెప్పింది కదూ. ఉండు, నీకు తెలివి తెప్పిస్తాను. ఇప్పుడే వెళ్ళి నీళ్లు తెస్తా. నీ పై ఆఫీసర్ మీ చేస్తావేంటే బ్లడీ ఫుల్. చేయి బావమర్ది అయితే మాత్రం ఏమిటి మోటార్ సర్సో చేయి బావా. చేయి
తీయమంటుంటే అరే వీడు ఇక్కడే ఉన్నారు బావా. వీడి దగ్గర ఏదో వాసన వస్తుంది వీటిరా. ఇందాక సిబిఐ గడ్డితో మొత్తం మంది ఇచ్చాడు అవసరం ఉంటుంది. ఐసి దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలో నాకు తెలుసు. కమాన్. చెప్పరా ఏడు వీడు శవంలో ఎంత బరువు ఉన్నాడేంటి? ఇప్పుడు నేను వీడికి ఇవ్వబోయే ట్రీట్మెంట్ ఏమిటో తెలుసా? ఏమిటో చెప్పావా? ఏమిటది? అది మెయిన్ మీటరు. ఇది వాడికి పెట్టామనుకో చచ్చూరుకుంటాడు. చచ్చేదాకా ఎందుకు పెడతాంరా? మత్తు గిత్తు వదిలిపోయేదాకా పెడతాం. అయితే పెట్టు మరి. రియాక్షన్ లేదేమిటి? కరెంట్ లేదు బావా. కరెంట్ లేకపోవడం ఏమిట్రా? వెనక్కి తిరుగు. ఎందుకు? ఈ లాయర్ ఎవడరు? మన గొట్టంగా ఉన్నాడు. డబల్ ఫుట్ ఏమో. మన ఆఫీసర్ మారువేషంలో ఉన్నాడు. నమస్తే మేడం. మన ఫ్యాను. डोंट मूव आगे बढ़े तो गोली मार दूंगा हिलना नहीं डोंट मूव बोला ना हिलना नहीं ఎవరన్నా రామ్ కోటి దగ్గరికి వస్తే కాల్ చేస్తాను. రామ్ కోటి టేక్ దిస్ గన్. సబాష్, నిన్ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడానికి ఈ ప్లాన్ వేసాం. तुगलक वो रामकोट नहीं है, फिर रामकोट की डेड बॉडी है. अबे साले पहले क्यों नहीं बोला रे? तू बोलने का मौका कब दिया मुझे? మై డియర్ ఫ్యాన్, ఐ కాంట్ హెల్ప్. మర్యాదగా లొంగిపో. ఇంకా నీ ఫేస్ కి ఫ్యాన్ ఏంట్రా? రై మర్యాదగా లొంగిపోరా. अरे तुगलक मेरे पीछा करो, दौड़ेंगे. సార్, ఆ డెడ్ బాడీని హ్యాండ్ ఓవర్ చేద్దాం. ఓకే కమ్ ఆన్. రేయ్ గాడిద ఆగరా. अबे गधे रुक रे. రేయ్ నువ్వు మా నుంచి తప్పించుకోలేవు. अबे तुम हमसे बच नहीं सकते. వాడేంట్రా మనమే మాట్లాడితే అదే మాట్లాడుతున్నాడు. ఆడికి డబ్బింగ్ రా, ఇడికి ఇస్తాను చూడ. రేయ్ నీచుడా. अबे नीच कमीने हरामजादे. రేయ్ పంది. अरे वो सुअर के बच्चे. రేయ్ కుక్క. अबे वो म्युनिसिपालिटी के कुत्ते. अबे साले मेरा नमक खा के मुझे गाली देगा? నీ అబ్బా నా ఉప్పు తిని నన్నే తిడతావురా? నీ ఉప్పు నేనెక్కడ తిన్నానరా? నీ तेरा नमक मैं कब का है? अबे साले मुझे मारेगा? गोली मार दूंगा. अरे బామ్మర్తి నన్నే కొడతావురా? చంపేస్తాను నిన్ను. రేయ్ దమ్ముంటే కాల్సరా. అబే దమ్ అయితే యా మార్ మార్. రేయ్ నీ అబ్బా నువ్వు మొగడువైతే ఇక్కడ కాల్సరా. అబే అగర్ తూ మరలే తో యా యా మార్నా జాన్ సే మార్ మార్. అరే నేను తెలుగు నేర్చుకున్నాను రా, నాకు డబ్బింగ్ అక్కర్లేదు. मैं तेलुगु सीख लिया, मुझे डबिंग की जरूरत नहीं. Hands up. हाथ ऊपर करो. అన్నయ్య అన్నయ్య ఎవరో బూచోడు బూచోడు బూచోడు. రేయ్ ఎవడో ముక్కు మొహం తెలియనోడికి గన్ పెడితే భయపడతాం అనుకున్నావా? ఏంటన్నయ్య అలా గుడ్ లక్ గన్ చూస్తావు? వాడే విలను. నీకు దమ్ముంటే చావుంటే మగాడివైతే ఇక్కడ ఇక్కడ కాల్చరా. అంతేకాని ఒక అభవ శుభం తెలియని అమాయకుడి మీద గన్ను పెట్టడానికి నీకు మనసెలా ఒప్పిందిరా దుర్మార్గుడా. అన్నయ్య నీకు విషయం చెప్పనా? వాడి గురించి నాకు పూర్తిగా తెలిసిపోయింది. చెప్పని నేను చెప్తాను విను. ఏంటి? వాడు పిచ్చోడు. ए क्या बोला रहे? మా ఫ్యామిలీ మ్యాటర్ అండి, మీ పని మీరు కానివ్వండి. నేను చెప్పాను. ఇలాంటి పెద్దలతో మన గొడవ ఎందుకన్నాయా? మన దారి మనం వెళ్ళిపోతామని భయంతో ఉనికిపోతున్నాడు. చూడబ్బాయ్ నువ్వేం కంగారు పడకు. అవసరమైతే నీ ప్రాణాలకి మా జగన్ ప్రాణం అడ్డ వేస్తాం. ఓకే సార్. మిస్టర్ మేము ఇలాంటి రిస్కులు కొన్ని వందలు చేసాం తెలుసా నీకు? ఒకటి సక్సెస్ అవ్వలేదుగా. ఆ విషయం వాళ్ళకి తెలిసేంటి? నన్ను వదలన్నయ్య, వాడిని ఎరగొడతాను. ఉండు. వదలమంటుంటే వదలన్నయ్య. ఆ తుక్కలకు గాని కొట్టడం చాలా ఈజీ. ఓహో क्या बोला रहे? ఆ పెద్ద జ్యోతిష్యం తెలిసిన వాళ్ళగా మీ పేరు తుగ్లకంట, నిజమా? ఏ నిజమంట. కంగ్రాచులేషన్స్. చూడండి మా బుజ్జోడు ఆనందం ఎలా క్లాప్స్ కొనేసుకుంటాడు. ఏంట్రా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు? అదేంటో నాకు అర్థం కావట్లేదురా. మనలాంటి మేధావులకి అర్థం కావట్లేదంటే పెద్ద మ్యాటర్ ఏంటి రోయ్? కరెక్టే. ఏంటి? నువ్వు తంతావు నేను తన్నా. నోరు మూసి కూర్చో. ఏ क्या बोल रहा है? వాడిని నోరు మూసుకోమన్నాను కదా, మీ పని మీరు కానివ్వండి.
కూర్చోనా అన్నయ్య ఏంటి నాకు చాలా చిరాకు వచ్చేస్తుంది వాడిని కొట్టు. నా నోటితో నేను చెప్పలేనండి. నువ్వు కొట్టకపోతే నేను కొడతాను. నేను ఊరుకోను. పాప బుజ్జోడు వాడిని ఎందుకులేండి, నేను ఉన్నానుగా. ఇలాంటి గొట్టంగాడితో ఇంతసేపు డిస్కషన్ ఏంటి, లాగి గోపు మీద కొడితే మన పని అయిపోతుంది కదా అన్నయ్య అంటున్నాడు. నన్ను చంపాలనుకున్న వాడిని నువ్వు వదిలిపెట్టద్దన్నయ్య. వాడి మీద నువ్వు ఎలాగైనా సరే పగ తీర్చుకో. ఓకే తమ్ముడు. అన్నయ్య కలుస్తాడు. నేను అంటాడు కదమ్మా. సారీ తమ్ముడు. కమాన్. అలాగే అన్నయ్య. అంకుల్ అంకుల్ ఆ మాట్లాడే బొమ్మ నాకు ఇవ్వరా? తీసుకో. కానీ మాట్లాడేది బొమ్మ కాదు. నేను. మీరా అంకుల్? అలా అయితే ఈ బొమ్మ నీకొద్దా? అయినా కావాలి. థ్యాంక్ యూ అంకుల్. ఇట్స్ ఓకే, హ్యావ్ ఇట్. ఓయ్ బాబు. బాయ్ అంకుల్. బాయ్. గొప్ప సాహసం చేసావయ్యా. చూడ బాయ్, నేను చూస్తుంటే ముచ్చటేస్తుందా? మా ఫీల్డ్ లో ట్రై చేయొచ్చు కదా. ఎందుకులేండి సార్, ఏదో నా మానం నేను. నీకు మహమాటం ఎక్కువయ్యా. నీకున్న టాలెంట్ కి నువ్వు అను, మా ఫీల్డ్ లో నిన్ను ఆ రేంజ్కి తీసుకెళ్తాం. అబ్బో, ఆ లెవెల్ మనకెందుకులేండి. అలా కాదు బాబు, మా లెవెల్ కాకపోయినా మా ఇద్దరు రికమెండేషన్ తోటి ఇంచుమించు ఆ లెవెల్ తీసుకురాగలం. మనకెందుకులేండి. అలా కొట్టడం పెద్ద కష్టమేం కాదు. మేము కొడతాం, కానీ ఇలా గిర్రని తిరిగి వాడిని అరెస్ట్ చేయడమే కష్టం. ఇప్పుడు మనం ఇచ్చిన దెబ్బకి లైఫ్ లో వాడు సెటిల్ అవుతాడంటావా? 4 seconds. 3, 2, 1. Look. That's it. అరే, మట్టి కరిశాడు కాదు, గచ్చు కరిచాడు. నువ్వు సామాన్యుడు కాదయ్యో. బాయ్ బాబు. ఇంతకీ నువ్వెవరు, ఏం చేస్తుంటావు, నీ డీటెయిల్స్ ఏంటి? నేను ఎవ్వరు ఏం చేస్తుంటాను రేపు మీకే తెలుస్తుంది. రేపు తెలియటం ఏంట్రా? వెరీ స్ట్రేంజ్ క్యారెక్టర్ యా. రైట్ తుగ్లక్, నువ్వు లేరా, ఉండరా. మీరు ఇప్పుడేనా మేడం రావడం? అవును. అంటే ఇక్కడ జరిగిందేమి మీరు చూడలేదుగా? లేదు. ఏమంటారండి మేడం, వీడికి ఒక్కటి ఇస్తే గిరగిర 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 తిరుగుతూనే ఉన్నాడు. ఆపడానికి అరగడ పట్టింది. మీరు కొట్టారా? అది వీడు. అంటే ఎవరు కొడితే ఏముందిలేండి, తిరిగింది మాత్రం వీడే. కంగ్రాచులేషన్స్. అరే ముగ్గు, ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అంటే ఇదేరా? మేడం ఇంకొక అరగంటలో తుర్రుమని ఎగిరిపోతుంది. అవునరా గన్ను, అందుకే సరస్వతికి నీ ప్రేమను తెలియచేయడానికి ఇది ఆఖరి అవకాశం. కమాన్, గో అండ్ టెల్ హర్. నో, నీ ప్రేమ గురించి సరుకు చెప్పి ఢిల్లీలో సెటిల్ అవ్వు. ఏంటి మేడం 2 టికెట్లు తీసుకున్నారు? నాకు చాలా కావాల్సిన మనిషి ఒకరు నాతో వస్తున్నారు. నో, నేను మీతో రావటం లేదు మేడం. నేను కూడా మీతో రావటం లేదు మేడం. ఏమిటి మీరు అనేది? ముద్దు కృష్ణ మీరు పెళ్లి చేసుకోవాలి. నో మేడం, జగన్నే మీరు పెళ్లి చేసుకోవాలి, లేకపోతే నేను చాలా ఫీల్ అవుతాను. అయ్యయ్యో, ఈయన్ని పెళ్లి చేసుకోకపోతే ఆయన ఫీల్ అవుతాడు, ఆయన్ని పెళ్లి చేసుకోకపోతే ఈయన ఫీల్ అవుతాడు. మీ ఇద్దరిలో ఏ ఒక్కరిని పెళ్లి చేసుకున్నా మా ఆయన ఫీల్ అవుతారే. ఆయనే మా ఆయన. కంగ్రాట్స్. హాయ్ ఫ్రెండ్స్, మీ హీరోయిజానికి కంగ్రాట్స్. మీ హీరోయిజం ముందు మా హీరోయిజం ఎంతలేండి. మహానుభావ,
రేపు చెప్తానంటే ఏంటో అనుకున్నావు. ఇదే ఏంటి మీ ఫేసులు చూస్తుంటే ఏదో భగ్న ప్రేమికుల్లా కొంపదీసి మా ఆవిడ విషయంలో ఏదైనా లవ్ అలాంటిదేమీ లేదు సార్. నెక్స్ట్ కేసు విషయం సిస్టర్ తో మాట్లాడుతున్నాం అంతే. సిస్టర్? అవును బావగారు. అవును సిస్టర్. ఒక లేడీ అయ్యుండి మీకు ఇన్ని తెలివితేటలు ధైర్య సాహసాలు ఎక్కడే అనుకున్నాం. అంతా మా గురువు గారి ఇన్స్పిరేషన్ అన్నమాట. ప్రతి పురుషుడు విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందంటారు, కానీ మా సిస్టర్ విజయం వెనుక మా బావగారు. నో 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 నో. మా ఆవిడ విజయం వెనకాల మీరిద్దరు ఉన్నారు. ఎందుకు బావగారు ఇంకా మమ్మల్ని మోసేస్తారు? ఎక్కువ అవుతుంది. సిస్టర్ ఢిల్లీ ఫ్లైట్ లాస్ట్ అనౌన్స్మెంట్ అయింది, మీరు వెళ్ళండి. మీరు బయలుదేరండి సార్. Come on, darling. నమస్తే అమ్మా. నమస్కారం అండి. ఓకే హీరోస్ బాయ్. వెరీ స్ట్రేంజ్ క్యారెక్టర్. యా యా యా. హ్యాండ్స్ అప్.